హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో బూటబుల్ పెన్ డ్రైవ్గా ఎలా మార్చాలి పెన్ డ్రైవ్ని అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే బూటబుల్ పెన్ డ్రైవ్ అంటే మనం ఏదైనా ఒక ఓఎస్ని పెన్ డ్రైవ్లో ఎలా బూట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూపించడానికంటే ముందుగా మీ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే బ్లైండ్కి సంబంధించి తెలుగు వాట్సాప్ గ్రూప్ స్మార్ట్ విజన్ అనే గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో ఎవరైనా యాడ్ అవ్వాలి అని అనుకుంటే ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9160749143. సో ఫ్రెండ్స్, మనం ముందుగా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఒక బూటబుల్ పెన్ డ్రైవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో దానికోసం మనకి ఒక పెన్ డ్రైవ్ కావాలి. పెన్ డ్రైవ్ మనకి 8GB కావచ్చు, 4GB కావచ్చు, 16GB కావచ్చు, 32GB కావచ్చు. మీ ఇష్టం, ఎంతైనా సరే మనకి పెన్ డ్రైవ్ మాత్రం ఇంపార్టెంట్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ పెన్ డ్రైవ్లోకి బూట్ ఎలా చేయాలి, ఒక ISO ఫైల్ని అనేది చూద్దాం. సో దానికోసం నేను ముందుగా ఇక్కడ లోకల్ డిస్క్ ఈకి వెళ్ళాలి కాబట్టి దిస్ PC అనే దాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ దిస్ PC పైన ఎంటర్ ఇస్తున్నాను. దిస్ PC పై ఎంటర్ ఇచ్చి 3 times L ప్రెస్ చేసి లోకల్ డిస్క్ ఈ దగ్గరికి వచ్చాను. ఇక్కడ ప్రసాద్ అనే దాన్ని నేను తీసుకున్నాను ఫోల్డర్ని. సో ఈ ఫోల్డర్లో విండోస్ 10కి సంబంధించిన 64-bit OS ఉంది. అలాగే రూఫర్స్ అనే సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. సో ఈ రూఫర్స్ అనే సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనే దాన్ని గురించి నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అందుకోసం నేను ఇక్కడ ఏ లింక్ని డిస్క్రిప్షన్లో నేను ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ ఈ రూఫర్స్ అనే దానితో మనం ISO ఫైల్ని పెన్ డ్రైవ్లోకి బూట్ చేసుకోవచ్చు. సో ISO ఫైల్ని బూట్ చేయాలంటే మనకి ఈ రూఫర్స్ అనే సాఫ్ట్వేర్ కావాలి. కాబట్టి ఇక్కడ నేను ముందుగా రూఫర్స్ పైన ఎంటర్ ఇస్తున్నాను. సో ఇక్కడ రూఫర్స్ పైన ఎంటర్ ఇచ్చాను. అలాగే S బటన్. ఇక్కడ ప్రసాద్ అనే దానిని క్లోజ్ చేసేసాను Alt F4 ఇచ్చి. అలాగే రూఫర్స్ ఇక్కడ మనం ట్యాబ్ టు క్లిక్ టు సెలెక్ట్ అన్ ఇమేజ్ అనే దాని దగ్గరికి వెళ్ళాలి. సో ఇవన్నీ చెక్ బాక్సెస్ ఉన్నాయి, నాట్ చెక్స్లు ఉన్నాయి. ఇవన్నీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఏమన్నా యూసేజ్ గురించి మార్చుకోవాలి అని అనుకుంటే ISO కాకుండా ఇంకొకటి అలా మార్చుకోవాలి అని అనుకుంటే అప్పుడు మీరు దీన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ట్యాబ్ టు క్లిక్ టు సెలెక్ట్ అన్ ఇమేజ్ వరకు వెళ్ళిపోతున్నాను. ట్యాబ్ టు క్లిక్ టు సెలెక్ట్ అన్ ఇమేజ్ ఇక్కడికి వచ్చేసాను. సో ఇక్కడ నేను ఎంటర్ ఆర్ స్పేస్ బార్ ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను. సో ట్యాబ్ ట్రీవ్యూ దిస్ PC కొలాప్స్డ్ అనే వరకు మనం రావాలి. ఇక్కడ ట్రీవ్యూ లోకల్ డిస్క్ కొలాప్స్డ్ అని అయితే విండోస్ 7లో వస్తుంది. సో మీరు ఏ విధంగా అయినా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ దిస్ PC దగ్గరకి వచ్చున్నాను. దిస్ PC మనకి కొలాప్స్ అయ్యింది కాబట్టి రైట్ యారో ఇచ్చి ఓపెన్ చేశాను. ఇక్కడ మరొకసారి లోకల్ డిస్క్ ఈ కూడా కొలాప్స్ అయ్యి ఉంది కాబట్టి నేను మరొకసారి రైట్ యారోనే ఇస్తున్నాను. ప్రసాద్ కూడా కొలాప్స్ అయ్యే ఉంది కాబట్టి, అంటే క్లోజ్లోనే ఉంది కాబట్టి, సో ఇక్కడ నేను దీనికోసం మరొకసారి రైట్ యారోని ఇస్తున్నాను. ఒక్కసారి నేను ట్యాబ్ కీని ప్రెస్ చేయగానే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్స్ అన్ని మనకి డిస్ప్లే చేస్తాయి. అంటే ఓన్లీ ISO ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ISO ఫైల్స్ మొత్తం మనకి టోటల్గా డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నేను ఇది ఒక్క సాఫ్ట్వేర్ని మాత్రమే ఉంచుకున్నాను కాబట్టి ఈ ఫోల్డర్లో ఇది ఒక్కటే మనకి ISO ఫైల్ చూపిస్తుంది. సో దీనిపైన మనం డైరెక్ట్గా ఎంటర్ ఇచ్చేద్దాం. ఇక్కడ స్టార్ట్ బటన్ అని అడిగింది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా స్టార్ట్ బటన్ స్పేస్ బార్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఓకే బటన్ ఇచ్చినట్లయితే మనకి బూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా టోటల్గా మనకి ఫార్మాట్ అయిపోతుంది. మీరు ఇంతకు ముందు ఏమైనా డేటా ఉండుంటే ఆ డేటాని బ్యాకప్ తీసుకోండి, ఏదైనా పెన్ డ్రైవ్లో కావచ్చు. సో ఆ బ్యాకప్ తీసుకోకపోతే ఇది మొత్తం టోటల్గా పెన్ డ్రైవ్ అనేది ఫార్మాట్ అయిపోయి మనకి బూటబుల్ పెన్ డ్రైవ్గా చేంజ్ అయిపోతుంది. ఇదే విధంగా మనం 10 చేస్తున్నాం. ఇదే విధంగా 32-bit కావచ్చు, 10లో 8 కావచ్చు, 8.1 కావచ్చు, అలాగే 7 కావచ్చు. అన్నీ ఇదే విధంగా చేస్తాం. మనం ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే ఫ్యూచర్ ట్యూటోరియల్స్లో చేసుకుందాం. సో ఇక్కడ నేను ఓకే బటన్ ఇచ్చేస్తున్నాను. సో మనకి ఇక్కడ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోయింది బూటింగ్. ఒకసారి మనం ఇన్సెట్ B ప్రెస్ చేసి చూద్దాం. సో మనకి ఇది అనేది స్టార్ట్ అయిపోయింది. సో
కాపీయింగ్ ఐసో ఫైల్స్, ఇక్కడ ఇమేజెస్. సో ఇక్కడ ఐసో ఫైల్స్ అనేది కాపీ అవుతున్నాయి కాబట్టి మనకిది కొంచెం టైం తీసుకుంటుంది. ఎంత అంటే మనకి 7 to 10 minutes వరకు టైం పట్టొచ్చు ఆ ఫైల్ని సైజుని బట్టి. సో ఇక్కడ నేను దానికోసం రికార్డ్ని పాజ్లో ఉంచుతున్నాను. టోటల్గా మనకి అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లోజ్ బటన్ మాత్రమే వస్తుంది. సో ఒకసారి లాస్ట్లో కూడా చూసి మనం బూట్ అయిందా లేదా అనే దాని గురించి చూసి ఎలా బూట్ అయింది, అసలు ఏ విధంగా బూట్ అయిన దాని గురించి మనం తెలుసుకోవచ్చు అనే దాని గురించి లాస్ట్లో చూద్దాం. ఇక్కడ నేను ఈ రికార్డ్ని పాస్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనకి ఇది టోటల్గా లాస్ట్కి అనేది వచ్చేసింది. పర్సెంటేజ్ మనకి 99 దగ్గరలో ఉన్నాం. సో ఒకసారి చూద్దాం పర్సెంటేజ్. సో మనకి ఆల్రెడీ క్లోజ్ బటన్, స్టార్ట్ బటన్ వచ్చింది. మనం ఆల్రెడీ బర్న్ చేసేసాం, అంటే మనం ఒక బూటబుల్ పెన్ డ్రైవ్గా చేంజ్ చేసేసాం కాబట్టి క్లోజ్ ఆప్షన్ వచ్చేసింది. సో ఇక్కడ ఈ క్లోజ్ ఆప్షన్ మనం క్లిక్ చేద్దాం. క్లోజ్ బటన్, స్పేస్ బార్ ఇచ్చేద్దాం. సో టోటల్గా ఏదైతే ఉందో అది మనకి టోటల్గా వెనక్కి వచ్చేసాం. మనం ఇది టోటల్గా బర్న్ చేసేసుకోగలిగాం. ఏదైతే ఉందో ఆ పెన్ డ్రైవ్ని మనం బూటబుల్ పెన్ డ్రైవ్గా చేసేసుకున్నాం. సో ఈ విధంగా ఏ ఓఎస్నైనా సరే, విండోస్ 7 అలాగే 8, 8.1, 10 ఏ ఓఎస్ అయినా సరే మనం ఈ విధంగానే ఐఎస్ఓ ఫైల్ని బర్న్ చేసుకోవాలి, అంటే బూటబుల్ పెన్ డ్రైవ్గా చేంజ్ చేసుకోవాలి. అన్నిటికీ ఒకటే కాబట్టి ఇది ఒక క్లాస్. ఒకవేళ అర్థం కాకపోతే ఫ్యూచర్ క్లాసెస్లో మనం చెప్పుకుందాం. సో ఇది బర్న్ అంటే బూటబుల్ పెన్ డ్రైవ్గా అయ్యిందా లేదా అనే దాని గురించి చూద్దాం. CCCOMX64 మనకి ఆల్రెడీ ఇది బూటబుల్ పెన్ డ్రైవ్గా అయిపోయింది కాబట్టి మనం ఈ పెన్ డ్రైవ్ని యూజ్ చేసుకుని హ్యాపీగా మనం ఓఎస్ని చేసేసుకోవచ్చు. సో నేను బర్న్ అనే వర్డ్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే కొంతమంది బేసిక్ లెర్నర్స్ ఇప్పుడిప్పుడే ఓఎస్ చేయాలి అని అనుకుని చేయలేకపోతున్నారు కాబట్టి అలాంటి బర్న్ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాను. సారీ ఫర్ దాట్. దెన్ నెక్స్ట్, ఇక్కడ మనం ఆల్రెడీ బూటబుల్ పెన్ డ్రైవ్గా చేంజ్ చేసేసుకున్నాం. సో ఈ విధంగా ఏదైనా సరే విండోస్ 7, 8, 8.1, 10 ఏదైనా సరే మనం ఐఎస్ఓ ఫైల్ని బూటబుల్ పెన్ డ్రైవ్గా మార్చాలంటే ఇదే మెథడ్. ఒకవేళ అర్థం కాకపోతే ఫ్యూచర్ క్లాసెస్లో మనం వేరే ఓఎస్లు కూడా చేసి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.